నమస్కారం. ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్లో మన యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లో మనం ట్రూత్ ఫర్ యూత్ అన్న ఈ ప్రోగ్రాంలో మనం యువతకి మరి మోరల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ అవసరమా కాదా, ఒకవేళ అవసరం ఉంటే కనుక ఏ రకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అన్న అంశం పైన మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ అంశాలు మాట్లాడే మనతో పాటు ఉన్నారు యూత్ మాస్టర్ నటరాజ్ గారు. ఆయనతో మాట్లాడి ఈ అంశం పైన మరింత జ్ఞానం తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్, ట్రూత్ ఫర్ యూత్ ఈ కార్యక్రమంలో ఇవాళ మనం మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ అంటే ఇవాళ యువతకి మోరల్ వాల్యూస్ ఎంతవరకు అవసరము, అలాగే వాళ్ళకి స్పిరిచువాలిటీ అన్నది కూడా ఎంతవరకు అవసరం. ఇప్పుడున్న Y2K ఈ ఒక ప్రపంచంలో, అంటే ఫాస్ట్ మూవింగ్ ప్రపంచంలో మరి ఇలాంటి వాల్యూస్ మరి యువతకి మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలంటారు? సార్, మనకు భారతదేశం అంటే ఈ మొత్తం యువతని మొట్టమొదటిగా మన భారతదేశ హిస్టరీని చూసినప్పుడు మనల్ని హయ్యెస్ట్గా ఇన్స్పైర్ చేసిన వారు వివేకానంద వారు. ఎస్, వివేకానందులు వారు యువత గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు. వారి చైతన్యాన్ని ఉప్పొంగేలా, వారి యొక్క లక్ష్యం వైపు నడిచేలా వారి యొక్క అనేక ప్రవచనాల ద్వారా, స్పీచెస్ ద్వారా యూత్ని చాలా ఇన్స్పైర్ చేశారు. ఆయన అంటారు, లెగండి, మేల్కోనండి, మీ గమ్యం చేరే వరకు ఆగద్దండి అని చెప్తారు. అలాగే ఆయన అంటారు, ఉన్నతమైన దాన్ని చూడండి, ఉన్నతమైన దాని వైపు లక్ష్యంగా పెట్టుకోండి. అంటే మీ లక్ష్యాలు ఉన్నతంగా పెట్టుకోండి, ఉన్నతమైన దాన్నే చూడండి, అటువైపుగా మీరు ప్రయాణిస్తారు అని చక్కగా చెప్తూ వచ్చారు. అలాగే వివేకానందుల తర్వాత రీసెంట్ టైమ్స్లో మనం అబ్దుల్ కలాం గారి నుంచి మనం చాలా తెలుసుకోవచ్చు. ఎస్, ఆయన యువతని స్కూలింగ్ టైం నుంచే యంగ్స్టర్స్ని కళను కనండి అని చెప్పారు, కళలు కనండి అని చెప్పారు. ఎస్, ఆ కళలు సాకారం అవుతాయి అని చెప్పారు. అంటే దీని అంత అంతరార్థం లోపలికి వెళ్ళినప్పుడు యువత తన మూల శక్తిని తెలుసుకోగలగాలి. ఎస్, మూల శక్తిని తెలుసుకున్నప్పుడు ఆ మూల శక్తిని ఎప్పుడైతే తను అవగతం చేసుకుంటాడో తన లక్ష్యం వైపు చూడగలుగుతాడు, ఉన్నతమైన దాని గమ్యస్థానంగా పెట్టుకోగలుగుతాడు, అటువైపుగా ప్రయాణించగలుగుతాడు. తానెవరో తాను తెలియకున్నప్పుడు వివేకానంద చెప్పినట్లుగా ఉన్నతమైన దాన్ని ఎలా చూడగలుగుతాడు, ఉన్నతమైన లక్ష్యం ఎలా ఏర్పరచుకోగలుగుతాడు, అలాంటప్పుడు ఉన్నతమైన గమ్యాన్ని ఎలా తను చేరుకోగలుగుతాడు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మాకు 3 పాయింట్స్ లాగా వస్తాయి. ఫస్ట్ ఉన్నతమైన లక్ష్యాలు ఏంటో అన్నది పెట్టుకోవాలి. ఫస్ట్ లక్ష్యం తెలుసుకోవాలి. ఇవన్నీ పెట్టుకోవాలంటే మన ఎవరో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవాలి, తర్వాత దాన్ని రీచ్ అవ్వాలి. ఈ 3 పాయింట్స్ మీరు చెప్పిన దాంట్లో నాకు తెలుస్తుంది. ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఫ్రమ్ ద బిగినింగ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్కూల్లో ప్రారంభం అవుతుంది. ఎస్, మన ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడం అనేది తల్లిదండ్రుల నుంచే ప్రారంభం అవుతుంది. రైట్ పేరెంటింగ్ అనేది మనం తల్లిదండ్రుల నుంచి మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, కాన్షియస్ పేరెంటింగ్, ఆధ్యాత్మిక పెంపకం అనేది మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు విలువలతో కూడినటువంటి జీవన విధానం, జీవన వికాసం అనేది మనం అనుభూతి పొందగలుగుతాం. ఎస్, మరి అది లేకున్నప్పుడు మరి ఆ పిల్లాడు ఇంట్లో నుంచి 5 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్తే, ఒక స్కూల్కి వెళ్తే, ఆ స్కూల్లో ఎలా తెలుసుకోగలుగుతాడు? చిన్నప్పుడు పుట్టగానే ఆ సెల్ఫ్ వర్త్ని ఆ బిడ్డ ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే, ఎస్ ఐఎమ్ వర్త్ఫుల్ పర్సన్, ఆ వర్త్ఫుల్గా నేను వాళ్ళు ఎప్పుడైతే రిసీవింగ్, వెల్కమింగ్, యాక్సెప్టెన్స్, లవింగ్, కేరింగ్ అనేది తల్లిదండ్రుల నుంచి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఫస్ట్ తన లోపల ఏర్పడే ఆ ఫస్ట్ ఇంప్రెషన్స్, నేను విలువగల వాడిని, నా ప్రజెన్స్కి ఒక అర్థం ఉంది, తను గుర్తించగలుగుతాడు, దాన్ని ఫీల్ అవ్వగలుగుతాడు. అది లేకున్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే తల్లిదండ్రుల నుంచి అది ఎక్స్పీరియన్స్ అవ్వలేమో, ఆబ్వియస్గా స్కూల్లోకి వెళ్ళినా సరే అది గురువుల యొక్క విలువ కూడా తెలిసే పాసిబిలిటీ లేదు. ఎప్పుడైతే పేరెంట్స్ పట్ల వాళ్ళ యొక్క డివినిటీ, వాళ్ళ యొక్క ఉన్నతమైన స్థితి మనకు అర్థమైనప్పుడు మనం ఇతరులలో ఉండే ఆ ఉన్నత తత్వాన్ని మనం చూడగలుగుతాం, మనలోన ఉన్నత తత్వాన్ని మనం చూడగలుగుతాం.
సో స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ సంథింగ్ ఎల్స్ మనం మాట్లాడుకున్నప్పుడు మనకి ఫౌండేషన్ నుంచి అది మనం తెలుసుకోగలగాలి. Yes. అక్కడి నుంచే పేరెంట్స్ నుంచే మొదలవుతుంది. మన ఇంటి గోడల మధ్యనే ఈ యొక్క ఏదైతే మనం అనుకున్నామో మనం ఏంటో తెలియాలి, మన మూలం ఏంటో తెలియాలి, మన ఒరిజినల్ సోర్స్ తెలిసినప్పుడు ఆబ్వియస్గా ఆ లోపల ఉన్నటువంటి ఆ ఫౌండేషన్ నుంచి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే సార్ సొసైటీలో చాలా యూత్ రిలేటెడ్ యాక్టివిటీ జరుగుతుంటాయి. ఎస్. ఓకే, మనకు ఎటు వెళ్ళాలో దిశానిర్దేశం తెలియకున్నప్పుడు యువత మొదటగా చదివేది వివేకానందుల వారి బుక్స్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. ఎస్. కానీ అవి కేవలం ఒక థిరిటికల్గా ఉండే బుక్స్ లాగే ఉపయోగపడుతున్నాయి, కానీ తన మూలానికి వెళ్ళడానికి అది సరిపోవట్లేదు. ఎస్. ఆ రోజు బుక్ చదివినప్పుడు, వివేకానంద స్పీచెస్ విన్నప్పుడు ఆ రోజు ఇన్స్పైర్ అవ్వగలుగుతున్నాడు. ఎస్. తర్వాత అది ఎప్పుడైతే ఆ కంటిన్యూటీ దానికి దూరంగా ఉన్నప్పుడు తన ఒరిజినల్ ఎసెన్స్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈరోజు యువత చాలా కాన్ఫ్యూజన్స్లో, కాన్ఫ్లిక్ట్స్లో, గందరగోళ పరిస్థితుల్లో ఎటు వెళ్ళిపోవాలో తెలియక, సో నిజంగా దేనిని చూసి ఇన్స్పైర్ అవ్వాలో దానిని చూసి ఇన్స్పైర్ అవ్వడానికి బోరుగా ఫీల్ అవుతున్నాడు. రైట్. అలాగే బుక్స్తో పాటు వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అంటారా? ఆబ్వియస్గా అవసరం. తన రూట్స్ ఏంటో తెలుసుకోగలగాలి యువత. ఇప్పుడు తన రూట్స్ ఏంటో, తన ఒరిజినల్ ఎసెన్స్ ఏంటో తెలుసుకున్నప్పుడు అప్పుడు తను ఖచ్చితంగా 100% ఆ ఎసెన్స్తో తను ప్రొడక్టివ్గా ఏ పనిలోనైనా సరే ఉండగలుగుతాడు. అదర్వైజ్ కేవలం కొన్ని తాత్కాలికమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని సో సర్వైవల్ ఇన్స్టింక్ట్తో జీవిస్తూ ఉంటాడు. ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్తో జీవిస్తున్నప్పుడు ఉన్నతమైన లక్ష్యం అనేది ఉండదు. ఆ ఉన్నతమైన లక్ష్యంతో తను ఏ పని చేయలేడు, అందులో కంప్లీట్నెస్ ఉండదు. జస్ట్ సూపర్ఫిషియల్గా మైండ్ లెవెల్లో ఉంటుంది. ఆ డెప్త్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది కదా, ఆ డెప్త్ ఆఫ్ బీయింగ్ లైక్ ఒక ఫ్లవర్ ఎంత కంప్లీట్గా ఉంటుంది, ఒక ట్రీ ఎంత కంప్లీట్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఆ వాల్యూ ఉండదు, జస్ట్ మెకానికల్గా ఉంటుంది, రోబోటిక్ లైఫ్ లాగా ఉంటుంది. లైక్ మ్యాన్ మేడ్ మిషన్స్ ఎలాగైతే పనిచేస్తాయో వీఆర్ లైక్ మ్యాన్ మేడ్ మిషన్స్. సో దట్స్ వాట్ ప్రజెంట్ యూత్ ఫేస్ చేసినటువంటి ఒక డిఫికల్ట్ క్రిటికల్ ఫేజ్ అనమాట ఇది. ఎస్. సో అందుకే మీరు చెప్పినట్ల టాపిక్ని బేస్ చేసుకొని మనం మాట్లాడాలనుకుంటే యూత్కి ఖచ్చితంగా సత్యం కావాలి. తను తెలుసుకోవడానికి అవసరమైనటువంటి మాధ్యమాలు ఎస్ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయగలగాలి. ఎస్ సార్. ఎస్. అంటే వాళ్ళకి ఈ మెడిటేషన్, స్పిరిచువాలిటీ అన్నది అంటే చాలా ఒక డిస్టెంట్ డ్రీమ్ కింద ఉంటుంది. అంటే వాళ్ళల్లో ఎలాగ చిన్నప్పటి నుంచే కనుక ఈ మోరల్ వాల్యూస్ కానీ లేకపోతే స్పిరిచువాలిటీ కానీ మీరు అన్నట్టు పేరెంట్స్ వాళ్ళు చెప్తూ ఉంటే కనుక దట్ ఈజ్ వెరీ నైస్. స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. అలాగే స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్లోనూ వాటిలోనూ కూడా ఏ రకంగా కనుక ఈ స్పిరిచువాలిటీ కానీ ఈ మోరల్ యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్ ఎలా ఇన్వైట్ చేస్తే కనుక మంచిదంటారు? సార్ మీరు మన హిస్టరీని గమనిస్తే, మన చరిత్రను గమనిస్తే, చరిత్ర మూలాల్లోకి వెళ్తే సహజంగా ఎలాంటి విద్యను మనం తీసుకునే వాళ్ళం అంటే మొదటగా ఆధ్యాత్మిక శాస్త్రానికి విలువనిచ్చేవారు, అవును, ధ్యాన శాస్త్రానికి విలువనిచ్చేవారు, తర్వాత గణిత శాస్త్రానికి, తర్వాత ఫిజికల్ సైన్స్కి, కెమిస్ట్రీకి విలువనిచ్చేవాళ్ళు, అవునా? తర్వాత ప్రాపంచిక సైన్సెస్ అవన్నీ కూడా. కానీ దానికి ఫౌండేషన్ అంతా కూడా మన మూలాలు ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆత్మజ్ఞానాన్ని అందించేవాళ్ళు. ఓకే, ఇది ఆల్మోస్ట్ బ్రిటిషర్స్ రాకముందు వరకు కూడా ఉంది, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఉంది. వన్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ యొక్క సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో మన సిలబస్ అంతా మారిపోయింది, మన గ్రంథాలంతా మార్చేశారు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కంప్లీట్గా మారిపోయింది. ఎస్, రైట్. కంప్లీట్గా మనం మర్చిపోయాం. మనం దాదాపు ఒక 200 years పెయిన్తో, గ్రీఫ్తో, లాస్తో ఉన్నాం. సో ఈ పెయిన్ని, గ్రీఫ్ని, లాస్తో మనం ఎప్పుడైతే దాన్ని క్యారీ చేస్తూ మనం ఉన్నామో ఆబ్వియస్గా ఆ ఎంటైర్ ప్రాసెస్లో కనీసం సర్వైవలే కష్టమైన సందర్భంలో ఇంకా మనము మన మూల
సైన్స్ని తెలుసుకొని మన మూలానికి వెళ్ళే ఆ యొక్క ఆత్మజ్ఞానం గురించి ఎవరికి కావాలి ఆ టైంలో, రైట్? కరెక్ట్. సో ఈ 200 years ఈ యొక్క ఏజ్లో, ఈ పీరియడ్లో, ఈ 200 సంవత్సరాల పీరియడ్లో ఆ గవర్నమెంట్కి, బ్రిటిషర్స్కి కావాల్సిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏది కావాలో దానిని స్కూల్స్లో టీచ్ చేస్తూ మనుషుల్ని మరమనుషులుగా మార్చేసుకొని తనకు కావాల్సినటువంటి దాని వైపు మన యొక్క లైక్ మాస్ హిప్నోటిజం అంటారు కదా, ఇట్ హ్యాపెన్. సో వీ లాస్ట్ అవర్ రూట్స్. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లమ్ రైట్ నౌ ఇండియా ఈజ్ ఫేసింగ్. ఎస్. సో ఇప్పుడు మనం ఇది గమనిస్తే ఎంత పెద్ద లాస్ అంటే, ఒకప్పుడు లేని ఎక్కడ ప్రపంచంలోని విద్య, ఆత్మజ్ఞానం, ఉన్నత లోకాలకు సంబంధించి తెలుసుకునే జ్ఞానం, ఓకే, ఈ సూక్ష్మ శరీరాల గురించి తెలుసుకునే జ్ఞానం, గత జన్మల గురించి తెలుసుకునే జ్ఞానం, ఇంత జ్ఞానం, ఈ విశ్వం యొక్క పూర్వోత్తరాల గురించి తెలుసుకునే జ్ఞానం, ఇంత జ్ఞానము మన భూమి పైన కేవలం మన భారత మాత తల్లి ఒడిలో మాత్రమే మనకు పుష్కలంగా ఉండింది. మరి అంత శక్తివంతమైన జ్ఞానాన్ని మనం కోల్పోవడం వల్ల ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, మన యొక్క ఉనికి ఆల్మోస్ట్ షేక్ అయిపోయింది. ఈ 200 years బ్యాక్, లైక్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 70+ years మనకి ఫ్రీడమ్ వచ్చి, అంతకుముందు 200 years వి స్ట్రగుల్, ఆర్ యాన్సిస్టర్స్ స్ట్రగుల్డ్ అలాట్. సో దానికి ముందు ఉన్న వాళ్ళు దే లివ్డ్ ఫుల్లెస్ట్, దే నో వాల్యూస్, దే నో ఎథిక్స్, దే నో మోరల్స్. ఈ ప్రాసెస్లో వి లాస్ట్ ఎవ్రీథింగ్, మనకి ఇంకేం మిగలలేదు. మరి ఈ మిగిలిన దాన్ని మనకు మూలాల్ని అర్థం చేసుకోవడానికి మన భారతదేశము అంత పుణ్యభూమి కాబట్టే ఇంకా మన భూమి పైన వివేకానందుడు పుట్టాడు, శ్రీరామచంద్రుడు పుట్టాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు, ఓకే, బ్రహ్మర్షి పత్రిజీ పుట్టాడు, సద్గురు పుట్టాడు, రవిశంకర్ పుట్టారు. ఈరోజు మనం రీసెంట్ టైంలో వీళ్ళందరినీ చూడగలిగాం. వివేకానందని చూడలేదు సార్ మనం, బట్ పత్రిజీని చూసాం, రైట్? సద్గురుని చూస్తున్నాం, రవిశంకర్ గారిని చూస్తున్నాం. ఈరోజు దెర్ ఆర్ స్పిరిచువల్ ఐకాన్స్ ఇన్ ద వరల్డ్. మీకు తెలుసు, మనకు తెలుసు. వీళ్ళు మన రూట్స్ కి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మన రూట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాస్ రెవల్యూషన్ తీసుకొచ్చారు, ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. వీటన్నిటిలో ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మొరటు మనిషికి, సగటు మనిషికి ఆధ్యాత్మికత, ధ్యానం అనే దాన్ని మళ్ళా వాళ్ళ రూట్స్లోకి వెళ్ళి, ఆ మూలాల్లోకి వెళ్ళి అందించిన ఒక మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. రైట్? ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య సంకల్పం, దాని ప్రణాళికే ప్రతి మనిషి ఆత్మజ్ఞానం అవ్వడం, ప్రతి మనిషి శాకాహారి అవ్వడం, అనాగరికతను పోగొట్టుకొని తన అసలైన వాస్తవాన్ని తెలుసుకొని జీవించడం. అందుకే మనం ఒక యోధుల్లాగా, ఒక విప్లవకారుల్లాగా శాంతియుతమైన మార్గంతో, అహింసతో ఈ సత్యాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఈ సత్యమే నాకు ఒక 20 సంవత్సరాల క్రితం అందింది, నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి అందింది. ఈరోజు మనం యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు మన ఫౌండేషన్ ఏంటో మనకు తెలుసుకున్నప్పుడు మిగతా జీవితాన్ని కంప్లీట్ గా ఎథిక్స్ తో, మోరల్స్ తో, వాల్యూస్ తో జీవించే పాసిబిలిటీ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అదర్వైజ్ జీవితం డొల్లగా ఉంటుంది. మనం ఇప్పుడు బ్రిటిషర్స్ ఎలాగైతే వాడికి కావాల్సిన దాన్ని ఎడ్యుకేషన్ అందించి, వాడికి కావాల్సినటువంటి ముడి సరుకుని, వాడికి కావాల్సినటువంటి డిజైన్స్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి వాడు చేసుకున్నప్పుడు, మనల్ని వాడు యూజ్ చేసుకున్నప్పుడు, ఈరోజు కూడా మన ఇండియాలో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కంపెనీస్, వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్స్, ఇవన్నీ కూడా మనిషి యొక్క బ్రెయిన్ ని, వాడి యొక్క కంప్లీట్ ఎనర్జీని డబ్బుల పేరుతో జస్ట్ జీతాలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. బట్ మన పొటెన్షియల్ అది కాదు కదా. వీఆర్ సంథింగ్ మోర్ బిగర్. మరి ఆ రూట్స్ తెలిసినప్పుడు వీడికి నిజంగా దేనికోసం పనిచేయాలి, దేనికోసం పనిచేయకూడదు అనేది అర్థమవుతుంది. దట్ ఈస్ వండర్ఫుల్ పాయింట్, రైట్? సో దట్ ట్రూత్ అనేది వెరీ 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 ఫండమెంటల్ నీడ్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఇట్స్ వన్ ఆఫ్ ద నీడ్. సో పిల్లలకి కొన్ని నీడ్స్ ఉంటాయి. క్లోతింగ్, ఫుడ్, లవ్, కేరింగ్, ప్రొటెక్షన్ అండ్ ఆత్మజ్ఞానం.
ఇవన్నీ ఒక చైల్డ్ కిల్లర్స్ ఇవ్వాల్సినటువంటి మినిమం నీడ్స్. ఈ మినిమం నీడ్స్ లో ఏ ఒక్కటి అందకపోయినా వాడి జీవితంలో ఒక వాయిడ్ క్రియేట్ అవుతుంది, ఒక వెలితి క్రియేట్ అవుతుంది. అందుకే సో జస్ట్ ఒక హిప్నోటైజ్డ్ బీయింగ్ లాగా ఒక మనిషి సో ఆ యొక్క గుంపులో ఒక గొర్రె పిల్లలాగా సో ఆ గొర్రె ఎట్టిపోయింది అనుకో ఆ గొర్రెని ఫాలో అవుతూ ఉంటారు. నిజంగా ఏం కావాలో యూత్ తెలియదు సార్, తెలియదు అసలు నిజంగా నా హ్యూమన్ ఫంక్షనింగ్ అనేది ఎట్లా జరుగుతుందో కానీ తెలుసుకునే పాసిబిలిటీ కూడా లేదు యూత్ కి ఈ రోజుల్లో. రైట్, బికాస్ సినిమా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, వాట్ నాట్, సో మెనీ డిస్ట్రాక్షన్స్ వీ హావ్ రైట్ నౌ. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను, రైట్? అంటే ఇవన్నీ కూడా యూత్ ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి, అంటే రైట్ పాత్ నుంచి వేరే మార్గానికి తీసుకెళ్తున్నాయి. సో అంచేత ఇలాంటి తరుణంలో ఒక పేరెంట్స్ గా, లేకపోతే ఒక టీచర్స్ గా, లేకపోతే ఒక సమాజ సంరక్షకుడుగా మనం ఎలాంటి పనులు చేపట్టాలంటారు? సార్ వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ సార్, నాట్ నౌ, ఇప్పుడు కాదు. పత్రిజీ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్రితం ఆయన మొదలెట్టాడు. ఓకే, ఒక కామన్ మ్యాన్ గా మొదలెట్టాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో మెయిన్ ఫంక్షనింగ్ ట్రూత్ ని ఖచ్చితంగా అందించడం. వాడికి ఏదైతే ఒక మనిషి లోపల మిస్ అయిపోయిందో దానిని తీసుకుని టేస్ట్, ఆ రుచిని అందించడం జరిగింది. అందుకే మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈరోజు. ఒక్కడితో మొదలై కొన్ని కోట్ల మంది ఉన్నారు. హౌ ఇట్స్ పాసిబుల్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూత్. మన మూలము మనల్ని ఎప్పుడు పుల్ చేస్తుంటుంది సార్. మనం ఎన్ని లైఫ్ టైమ్స్ ఎత్తినా సరే మన అసలైన వాస్తవం ఏంటి? చైతన్యం, మూలము. ఏదైతే ఆల్ దట్ ఈజ్ ఉందో అదే మన మూలము. మనం ఎన్ని మిస్టేక్స్ చేసినా, ఎన్ని తప్పుడు దారుల్లో వెళ్తున్నా, ఎలా వర్స్ట్ గా ఉన్నా సార్, క్రిమినల్స్ గా ఉన్న వాళ్ళు, నక్సలైట్లు గా ఉన్న వాళ్ళు, లేకపోతే రాబరీస్ కి పాల్పడిన వాళ్ళు, ప్రతి ఒక్కరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వెల్కమ్ చేయబడ్డారు. అండ్ వాళ్ళు సింపుల్ మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేశారు. ఈ రోజు సొసైటీలోనే అత్యున్నతమైన విలువలతో, సేవా తత్వంతో, ఆత్మజ్ఞానంతో ఆనందంగా జీవించగలుగుతున్నారు. హౌ ఇట్స్ పాసిబుల్ సార్? ఒక మిస్టేక్ చేస్తే ఆ యొక్క గిల్ట్ తో, ఆ సిన్ తో వాళ్ళు జీవితం అంతా నేను అపరాధిని బాధపడే ఒక మనిషి ఈరోజు ఎంత హ్యాపీగా జీవించగలుగుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ ట్రూత్, ద పవర్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ కి అంత 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 వర్త్ ఉంది, అంత స్టాండర్డ్స్ ఉన్నాయి. బట్ అల్టిమేట్ ఏంటంటే ఫైనల్ గా నేను తీసుకుని వెళ్ళేది మెడిటేషన్ అయినా సరే, ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్, నువ్వు అసలైంది నువ్వెవరో అని తెలిసే ప్రయత్నమే చేస్తుంది అంతే. ఆ ప్రయత్నం మనం ఎప్పుడో మొదలెట్టాం. మరి ఇప్పుడు మనం కొత్తగా మనము ఈ డిజిటల్ మీడియా ద్వారా పిఎంసి వచ్చిన తర్వాత అది ఇంకా మాస్ పీపుల్కి రీచ్ అవుతుంది. మీరు గమనించారా సార్ ఎప్పుడైనా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో యూత్ యొక్క సంఖ్య చాలా ఎక్కువ. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో పైమా వింగ్ అనేసి ఉంది, పిరమిడ్ యూత్ వింగ్ ఉంది. సో ఆ యూత్ వింగ్ గురించి కూడా మాకు కొంచెం చెప్తారా? ఎస్ సార్. సో ఇది ఎప్పుడు మూవ్మెంట్ స్టార్ట్ అయిందో అప్పుడే యూత్ వింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి పత్రి గారి మార్గదర్శకంలో. సో ఆయన యొక్క గైడెన్స్ తో యూత్ అంతా ఒక సెలబ్రేషన్. యూత్ ఎవరైతే నిత్య చైతన్యంతో ఉంటాడో వాడి యూత్, అది ఏజ్తో సంబంధం లేదు. మనం యువతకి అభివృద్ధి ఎలా చెందాలి అంటే ఈ ఒక స్పిరిచువల్ వాల్యూస్ ఎలా అందచేయాలి, అలాగే మనం పైమా గురించి కూడా మాట్లాడుకుంటున్నాం, అది కొంచెం వివరించి చెప్తారా? సో పైమా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వింగ్ ఇన్ పిఎస్ఎస్ఎం. సో మనం పైమా ద్వారా ఎన్నో కార్యక్రమాలు యూత్కి అందిస్తూ ఉన్నాం. సో పైమా యొక్క పాత్ర ఏంటంటే స్కూలింగ్ నుంచి కూడా స్కూల్స్కి వెళ్ళడం, కాలేజెస్కి వెళ్ళడం, తర్వాత పార్క్స్ లాంటి ప్లేసెస్లో మరియు బ్రీతింగ్ అనే బ్యూటిఫుల్ క్యాంపెయిన్స్, మెడిటేషన్ క్యాంపెయిన్స్ చేయడం. ఇలా మనం ఇండియా వైజ్గా మనం పైమా ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి బేసిక్ మెడిటేషన్ అంటే ఏంటో తెలియజేయడం, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ని యొక్క ప్రాముఖ్యతని వాళ్ళకు తెలియపరచడం, అలాగే వాళ్ళకి ఆహారం గురించిన పూర్తి ఎరుకని కల్పించడం. ఏది సరైన ఆహారము, ఏది తింటే ఎలా ఉంటుంది, శాకాహారం తీసుకునే వాళ్ళ కలిగే లాభాలు ఏంటి, మాంసాహారం ఎందుకు తినకూడదు, ఇలా బేసిక్ స్పిరిచువల్ నీడ్స్ని అందిస్తున్నారు. సో దాని ద్వారా ఒక మాస్ మూమెంట్ అనేది తయారైంది యూత్లో కూడా. పైమా
అనేది పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస Yes. ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వింగ్ ఇన్ పిఎస్ఎస్ఎం. అందులో యువత ఆడుతారు, పాడుతారు, క్రియేటివ్ వేస్లో మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తారు అండ్ వాళ్ళ కెరీర్ గురించి ఫోకస్ చేస్తారు అండ్ దే సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దేర్ లైఫ్. గ్రూప్గా జాయిన్ అవుతూ ట్రెకింగ్స్ ఆర్గనైజ్ చేసుకుంటారు. సో మనం అంతా చూస్తూనే ఉన్నాం. అండ్ దీని నుంచి ఏమవుతుందంటే నిజంగా యువత ఏదైతే మిస్ అయిందో దానిని వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. నాట్ ఓన్లీ దాట్, వాళ్ళకి రైట్ కెరియర్ గైడెన్స్ అనేది అందించడం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జరుగుతూ వస్తుంది. అలాగే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా ఇంప్రూవ్ అవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక సైకలాజికల్ టర్మ్, బట్ సో దానికంటే మోర్ డీపర్ గా మెడిటేషన్ అనే దాన్ని తెలియచేసినప్పుడు సో ఐఎమ్ నాట్ దిస్ పర్సనాలిటీ అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పర్సనాలిటీ డెవలప్ చేయడం కంటే కూడా సో మనకు దాన్ని అప్గ్రేడ్ చేసేలాగా ఏం జరుగుతుందంటే అవేకనింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం కోసము చాలా ఈవెంట్స్ ని, రీట్రీట్స్ ని మనం ఆర్గనైజ్ చేస్తూ వచ్చాం. అవేకనింగ్ యూత్ ఇన్నర్ పొటెన్షియల్. సో మనం అది చాలా ప్రోగ్రామ్స్, క్యాంపెయిన్స్ ద్వారా, 1 day వర్క్షాప్స్ ద్వారా, 3 day వర్క్షాప్స్ ద్వారా మన పిఎస్ఎస్ఎం లో జరుగుతుంది. మరి ఎందుకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని మనం పెట్టట్లేదు దాన్ని? ఎందుకు అవేకనింగ్ యూత్స్ ఇన్నర్ పొటెన్షియల్ అని పెడుతున్నాం? సో దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ నాట్ అ పర్సనాలిటీ. సో జనాలు బయట ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పేరుతో చాలా డబ్బులు కూడా లాగుతూ ఉంటారు. సో ఈ పర్సనాలిటీ అనేటివి జస్ట్ లైక్ ఆల్ షెల్స్, ఒక ప్రొటెక్టెడ్ షెల్స్. But we are not all protected shells. We are our true self. Something we are more beautiful, wiser and stronger. చాలా బలంగా, స్థిరంగా, తటస్థంగా, భయం లేని స్థితిలో ఉండే ఒక ట్రూ సెల్ఫ్ మనది. ఆ సెల్ఫ్ అనేది ఒరిజినల్ గా ఉంటుంది. సో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పిఎస్ఎస్ఎం ద్వారా మనం యూత్కి అందించే ఎసెన్స్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కంటే లోతుగా ఆత్మశక్తిని జాగృతం చేసే ఒక ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది బయట చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లో జరగదు. చాలా మంది మేనిఫెస్టేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మనీ క్రియేషన్ ఇలా రకరకాల పేరుతో కోట్ల బిజినెస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ. బట్ మనం ఏదైతే యూత్ కి ఇస్తున్నామో ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ స్ట్రాటజీ. ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ స్ట్రాటజీ. ఇట్స్ ఎ ప్యూర్ ఎథికల్ వాల్యూస్ తో కూడినటువంటి, మోరల్స్ తో కూడినటువంటి స్పిరిచువల్ సైన్స్ ని అందించే ఒక ప్రాసెస్. బికాస్ వీ గాట్ బెనిఫిటెడ్ అలాట్ త్రూ అవర్ గురు, త్రూ అవర్ టీచర్, త్రూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. సో అందుకే మనం ఆ యొక్క గురువు ద్వారా మనం ఏదైతే ఆ జ్ఞానాన్ని, ప్యూరెస్ట్ జ్ఞానాన్ని మనం ఏదైతే తీసుకున్నామో అది వితౌట్ కాస్ట్, సింగిల్ రూపీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేయకుండా మనం ఎన్నో ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తాం. అండ్ నౌ మనం సేమ్ ఇన్నర్ అవేకనింగ్ ప్రోగ్రామ్స్ ని మనం నెక్స్ట్ December 21st నుంచి 31st వరకు జరిగే 11 days పత్రిజీ ధ్యాన మహాయిత్రి యాగంలో కూడా స్పెషల్ గా యూత్ కోసము అద్భుతమైన కార్యక్రమాలని, ఫుల్ డే క్లాసెస్ ని మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. అంటే ఈ 10 days పాటు జరిగే అవేకనింగ్ ఇన్నర్ యూత్ పొటెన్షియల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండబోతాయి? దాని కొంచెం గ్లింప్స్ చెప్తారా? ఇప్పుడు మనం తీసుకునే స్పీకర్స్ నాట్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ద బెస్ట్ స్పీకర్ నే కాకుండా స్పిరిచువల్ సైన్స్ లో అండ్ సైకాలజీ అండ్ పర్సనాలిటీ రిలేటెడ్ అండ్ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ అండ్ కెరీర్ గైడెన్స్ తో కూడినటువంటి ఆల్ ఇంగ్రీడియంట్స్ తో మాస్టరీ అయినటువంటి ద బెస్ట్ టీచర్స్ మనకి వరల్డ్ లో, మన ఇండియాలో అవైలబుల్ గా ఉన్నారు. వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా మనం ఆ పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అందులో యాడ్ చేసాం. సో ఈ యాడ్ చేయడం వల్ల వాళ్ళకు మోర్ డీపర్ ఆస్పెక్ట్స్, స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి మోర్ డీపర్ ఆస్పెక్ట్స్ అర్థం అవడమే కాకుండా మనం ఇంకా చక్కగా ప్రాపంచిక జీవితాన్ని మనం
కాన్షియస్గా ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి పూర్తి సమాచారం వాళ్ళకు అందించబడుతుంది. అండ్ దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మనం 10 daysలో అక్కడ సో యూ కెన్ ఆస్క్ ఎవ్రీ డౌట్ టు స్పీకర్. అక్కడ స్పీకర్కి ప్రతి డౌట్ అడగచ్చు. అండ్ అవి ఇంటిగ్రేట్ చేసుకునేలాగా డీప్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మెడిటేషన్ సెషన్స్ ఉంటాయి. అలాగే మన లోపల ఉన్నటువంటి థాట్స్ని, బిలీవ్స్ని, మన లోపల ఉన్నటువంటి లైక్ ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ మైండ్ సెట్స్ని డయాగ్నోస్ చేసుకొని వాటిని అక్కడికక్కడే వాటిని లెట్ గో చేయడానికి, వాటిని కంప్లీట్గా ఏదైతే మనము అన్కాన్షియస్గా మనం క్యారీ చేసామో మన యొక్క చైతన్యంలో ఆ యొక్క ఇల్యూజన్స్ ని, ఆ యొక్క భ్రమల్ని వాటన్నిటిని తొలగించేలాగా చక్కగా ఆ స్పిరిచువల్ టీచర్స్ ద్వారా మనకు ఆ లెట్ గో ప్రాసెస్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈజ్ ఇట్ బ్యూటిఫుల్? Yeah, ఎంత అద్భుతంగా ఉంటుంది. yes. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సొసైటీలో సో లైక్ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని జరుగుతుంది. yes. ఈజ్ ఇట్ పాసిబుల్? వన్ డే రోజు ఎంత తెలుసుకోగలుగుతాము? అది అబౌట్ దే టాక్ అబౌట్ ఓన్లీ పర్సనాలిటీస్, మైండ్ సెట్. బట్ యు ఆర్ నాట్ యువర్ మైండ్, యు ఆర్ నాట్ యువర్ బాడీ అని ఆదిశంకర్ రావు చెప్తారు కదా. నువ్వు బాడీ కాదు, మైండ్ కాదు, నువ్వు థింకింగ్, నువ్వు ఏది కాదని చెప్తాడు. యు ఆర్ చిదానంద రూపం అని చెప్తాడు ఆదిశంకర్ ఆచార్యులు వారు. మరి అలాంటి చిదానంద రూపాన్ని మనం చూడాలి అంటే ధ్యాన మహాయాగంలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే సార్ మనం తెలుసుకున్న జ్ఞానం అక్కడ జీవిస్తాం. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన పైమ యూత్ ఎంత అద్భుతంగా నిష్కామ సేవ చేస్తుందంటే ఎవ్రీవేర్ వాళ్ళు చక్కగా పైమ అని టీషర్ట్ వేసుకొని ప్రతి దగ్గర వచ్చే ప్రతి ఒక్క సాధకుడికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళకి అకామిడేషన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి రైట్ ప్లేస్ ని గైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఫుడ్ స్టాల్ గైడ్ చేయడం కానీ, వాళ్ళకి చక్కగా మెడిటేషన్ లో కూర్చోబెట్టడానికి ఒక స్పేస్ ని క్రియేట్ చేయడం కానీ, ఎంత అద్భుతంగా అక్కడ నిష్కామ కర్మ చేస్తుంటారు. అలాగే ద సేమ్ సేవాదల్ వాళ్ళు ఎప్పుడు ధ్యానమాయగం ఇప్పుడు ఇంకా మనకి ఆల్మోస్ట్ 15 days ఉంది, రైట్? ఆల్మోస్ట్ 10 days ఉంది. ఈ 10 days ప్రాసెస్ కంటే ముందు 2 నెలల క్రితం నుంచి వాళ్ళు పనులు స్టార్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ గురించి చేస్తారు. ఇది మన కళ్ళతో చూసినప్పుడు ఒక ధ్యాని, ఒక ఆధ్యాత్మిక సాధకుడు తన శక్తిని తెలుసుకున్నప్పుడు ఎలా జీవిస్తున్నాడు ఒకరిని కాదు, వివేకానంద లాంటి వాళ్ళని కొన్ని వేల మందిని చూసే పాసిబిలిటీ అక్కడ మనం చూస్తాం. అక్కడ స్టేజ్ పైన ఎంతో మంది మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎంతో అద్భుతమైన ఉపన్యాసాలని, సత్సంగాలని వినడం చూస్తారు వాళ్ళు. అలాగే ఆ గ్రౌండ్ లో వచ్చి బాత్రూమ్లు కడగడం కూడా చూస్తారు. అని ఇన్సైట్ నేను చూసింది ఈ స్టేజ్ పైన ఇంత చక్కగా రెడీ అయిపోయి ఒక మెంటర్ ని చూశాను, ఒక గురువులాగా మాట్లాడు. ఇక్కడ వచ్చి టాయిలెట్ క్లీన్ చేస్తున్నాడేంటి, ఇక్కడ అన్నం వడ్డిస్తున్నాడేంటి, ఇక్కడ ఉంటే అక్కడ చెత్త ఎడుతున్నాడేంటి. రియల్ ట్రూత్ అనేది ఏంటో అర్థమవుతుంది ఆ ప్రోగ్రామ్ లో, రైట్? అలాగే అవేకనింగ్ ఇన్నర్ యూత్ పొటెన్షియల్ ఏమైతే ఉందో దానికి అటెండ్ అవ్వడానికి రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ హౌ టు అప్రోచ్? ఇట్ ఈస్ ఈజీ సార్. సో మనం ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటామంటే ఒక సాధకుడికి, సో అక్కడికి వెళ్ళగానే మన పైమ టీం వాళ్ళకి చక్కగా యూత్ అయితే మనకి ప్రోగ్రామ్ జరుగుతుందని ఖచ్చితంగా గైడ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందో అక్కడికక్కడే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. రావాల్సింది చేయాల్సింది అంతా ఒకటే, ధ్యాన మహాయాగం 10 రోజులు. ఈ 10-11 రోజుల పాటు అక్కడ ఉండేలాగా తను చూసుకోగలిగితే చాలు. 10 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్, 10 రోజులు తనకు కావాల్సినటువంటి లైఫ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఎసెన్స్ అంతా వాళ్ళకి దొరికిపోతుంది సార్. రైట్? సో దీని గురించి మీరు ఎక్కడైనా ప్రమోట్ చేస్తున్నా అంటే స్కూల్స్, కాలేజెస్ నియర్ బై దాంట్లో అంటే ఇలాంటి యూత్ గురించి ప్రమోట్ చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు? ఆబ్వియస్లీ మన ధ్యానమాయాగం మనకి స్టార్ట్ అయినట్టు 3 months నుంచే పైమ దీన్ని కంప్లీట్ అటెన్షన్ పే చేసి, సో ప్రతి స్కూల్లో, కాలేజెస్ లో, సో అండ్ ఈవెన్ నియర్ కట్టాల్ పిరమిడ్ అనేటువంటి సరౌండింగ్స్ లో ఎన్నో స్కూల్స్ నాట్ ఓన్లీ అక్కడికి వచ్చి ఇండివిజువల్స్ కాకుండా ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవడం కోసము పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉచిత ప్రోగ్రామ్ అని ఎంత బాగుంటుంది, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కి ఇచ్చినట్లు అవుతుంది, ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి ఎన్ని వందల స్కూల్స్ మనకి ధ్యాన మహాయాగం టైంలో మన యొక్క యాగాన్ని విజిట్ చేస్తాయి. బికాస్ ఆఫ్ వీఆర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎట్లా జరగాలి, సో ఎవరెవరు ఇందులో మనకి ఆ యొక్క ప్రోగ్రామ్ జరగడానికి చక్కగా మనం కోఆపరేట్ చేసుకోవాలనేది దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా మనకి ఆనంద్ గారు,
మన పిఎంసి ఎండి ఆనంద్ గారు, అలాగే మన ధ్యాన ఉస్మానియా ఫౌండర్ అండ్ ధ్యాన ధర్మ ఆశ్రమ వ్యవస్థాపకులు రాము గారు, అలాగే పైమా నుంచి మన నేషనల్ కోఆర్డినేటర్ మన విశ్వ అండ్ టీమ్. సో వీళ్ళందరూ చాలా చక్కగా దానికోసము ఎప్పటికవుతున్న యూత్ని అవేర్ చేస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి, ప్రోగ్రాంలో యూత్కి ఎలాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో సక్సెస్ఫుల్గా ప్రతి యాక్టివిటీ ధ్యానమయాగం కోసము అద్భుతంగా జరుగుతుంది సార్. ఓకే, సో దీనిలోంచి జరిగే ఈ అవేకనింగ్ ఇన్నర్ యూత్ పొటెన్షియల్ ప్రోగ్రామ్ 10 days ప్రోగ్రామ్ ఎలాంటి ఇంకా టాపిక్స్ డిస్కస్ చేస్తారు అంటే ఎలాంటి స్పీకర్స్ ఉండబోతున్నారు అన్నది కొంచెం వివరించి చెప్తారా సార్? బేసిక్గా మనకి ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన యొక్క జర్నీ ఈ అవేకనింగ్ పొటెన్షియల్ దాంట్లో సో మనకు మెడిటేషన్ అనేది బేసిక్. ఓకే, సో దాని తర్వాత మన లోపల ఉన్నటువంటి బిలీఫ్స్ డయాగ్నోస్ చేసుకోవడం, థాట్ ప్యాటర్న్ ని డయాగ్నోస్ చేసుకోవడం, తర్వాత సంకల్ప శక్తి, అసలు మనిషికి ఎంత సంకల్ప శక్తి ఉంది, ఈ సంకల్ప శక్తితో మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, మెడిటేషన్ ద్వారా మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందుతాము, దీని డీపర్ సైన్స్ ఒక రీసెర్చ్ సబ్జెక్ట్ని మనం అక్కడ టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే సో మేనిఫెస్టేషన్, సో లైక్ ఈరోజు మేనిఫెస్టేషన్ అనేది ఒక వెరీ హైలీ కమర్షియల్ స్పిరిచువల్ టాపిక్. సో మేనిఫెస్టేషన్ అనేది ఈ మేనిఫెస్టేషన్ అనే ఒక సైన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి టెక్నాలజికల్ టర్మ్స్ అన్ని కూడా మనము ప్రతి డీటెయిల్డ్ గా మనం యూత్కి అందించబోతున్నాం. అండ్ ఆబ్వియస్ గా మనం ఏదైతే అనుకున్నామో మన రూట్స్ ని మనం యాజ్ ఇండియన్స్ గా సో మన యొక్క రూట్స్ ఎలా ఉన్నాయి, మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, మన యొక్క వాల్యూస్ ఏంటి, మనం నడవాల్సిన మార్గం ఏంటి, అసలైనటువంటి మన ప్రయాణం ఏంటి, వీటికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం అక్కడ తెలుసుకోబోతాం. సో అప్పుడు ఆబ్వియస్గా మన దేశాన్ని నిలబెట్టే మూల స్తంభాలు యువతే మనం వింటూ వస్తుంటాం. యువత ఒక్కటి ఈ యొక్క రైట్ ఎడ్యుకేషన్ని తీసుకోగలిగితే మన దేశ భవిష్యత్తు అద్భుతంగా పూర్వ వైభవాన్ని పుణికి పుచ్చుకొని ఎంతో విశిష్టంగా మన యొక్క ప్రపంచ దేశాల్లో వెలుగొందుతుంది అనే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఈ రోజే ఆ పనుల్ని మనం మొదలెట్టాం. సో దీనిలో వచ్చే ట్రైనర్స్ అందరూ కూడా ఇందాక చెప్తున్నట్లు వెల్ ట్రైన్డ్ అండ్ వాళ్ళు చెప్పడమే కాదు దానితో జీవిస్తున్నటువంటి గ్రేట్ స్పిరిచువల్ టీచర్స్ని అన్ని ఆస్పెక్ట్స్లో, నాట్ ఓన్లీ స్పిరిచువాలిటీ అండ్ కెరీర్ గైడెన్స్ అయితేనేమి, తర్వాత మేనిఫెస్టేషన్ అయితేనేమి, మనీ మేనేజ్మెంట్ అయితేనేమి, లైక్ జాబ్ హ్యాకింగ్ స్కిల్స్, ప్రతి ఒక్క టాపిక్ పైన మాస్టర్స్ గా ఉన్న వాళ్ళని మనం హైర్ చేసుకోబోతున్నాం. సో ఇంకా వాళ్ళ నేమ్స్ అనేది అనౌన్స్ అవ్వలేదు. సో వెరీ సూన్ ఈ యొక్క 1 week టైంలో వాళ్ళ యొక్క లిస్ట్ కూడా మన యూత్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి మెంటర్స్ టీచర్స్ యొక్క లిస్ట్ కూడా అనౌన్స్ చేయబోతాం. సో ఆబ్వియస్ గా మోర్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది మన అవేకనింగ్ యూత్ పొటెన్షియల్ అనే కార్యక్రమం. సో ఏదైతే మన PSSM యూత్ ద్వారా జరపడుతుందో అది చాలా అద్భుతంగా ఉండబోతుంది సార్. సో ట్రూత్ ఫర్ యూత్ అనే ఈ కార్యక్రమంలో ఫైనల్గా మీ ఇచ్చే సందేశం ఏంటి? సో ట్రూత్ ఈజ్ ఆల్వేస్ మన దగ్గర ఉంటుంది. సో మన దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం ఆబ్వియస్గా ట్రూత్తోనే మనం జీవించగలుగుతాం. సో ఆ సింప్లెస్ట్ ట్రూత్ని మన లోపలే ఉంది, మనమే ట్రూత్ అనే సత్యం తెలుసుకోవాలంటే సింపుల్ బేసిక్ థింగ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం. అండ్ PSSMలో ఉన్నటువంటి పైమా అనే యూత్తో కలిసి చక్కగా తన శక్తిని పెంచుకోవడం. చాలా అద్భుతంగా మీరు యువత గురించి, ఈ కోర్ వాల్యూస్ గురించి, ఇవన్నీ గురించి చాలా అద్భుతంగా మీరు వివరించి చెప్పారు. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, మరి యూత్ మాస్టర్ నటరాజ్ గారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. పిరమిడ్ పైమా గురించి చెప్పడం జరిగింది. అలాగే మరి ధ్యాన మహాయాగంలో అంటే పత్రిజీ ధ్యాన మహాయాగంలో మరి ఇన్నర్ యూత్ పొటెన్షియల్ అనే కార్యక్రమం 10 రోజుల పాటు జరగబోతోంది. దాంట్లో ప్రతి ఒక్క యువత పార్టిసిపేట్ చేసి మరి ఈ జరుగుతున్న ఎన్నో ఈ నాలెడ్జబుల్ షేరింగ్ అన్నది అక్కడ జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ సెషన్స్ని అటెండ్ అయ్యి మరి ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. సో ఇదండి ఇవాల్టి ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.